ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక పురాణంలో ఉన్న 14వ రోజు కథ చెప్పబోతున్నాను. పూర్వకాలంలో ఒక పుణ్యవంతుడైన వణికుడు ఉండేవాడు. అతడు ధార్మికుడు కాదు, భక్తుడు కాదు. అయితే అతని భార్య అత్యంత శివభక్తి పారాయణురాలు. ప్రతి కార్తీక మాసంలో ఆమె దీపాలు వెలిగించి వ్రతాలు చేసి భక్తితో శివారాధన చేసేది. సంవత్సరాలు గడిచినా ఆమె భర్త మాత్రం ఈ పుణ్యకార్యాల్లో పాల్గొనేవాడు కాదు. ఒక సంవత్సరం కార్తీక మాసం చతుర్థి రాత్రి పూజ జరుగుతున్నప్పుడు ఆమె భర్త అటువైపు వచ్చాడు. ఆ రోజు ఆమె దీపాలు వెలిగించి నీలకంఠేశ్వరిని పూజిస్తూ పంచాక్షరి జపం చేస్తుంది. భర్త ఆ వెలుగును చూసి స్వల్ప ఆశ్చర్యంతో కొద్దిసేపు అక్కడ నిలబడ్డాడు. అయితే అతడికి పూజలో పాల్గొనాలనే ఉద్దేశం లేదు. పూజ చివరిలో భార్య చేసిన దీపారాధన సమీపంలో అతని నీడ పడింది. ఆ దీపప్రభలో శివుని చతుర్దశి పూజ సమీపంలో నిలబడిన పుణ్యఫలం అతనికి కూడా ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత అతను అనారోగ్యంతో మరణించాడు. యమదూతలు అతన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఈ సమయంలో శివదూతలు ప్రత్యక్షమై ఇతను కార్తీక చతుర్దశి దీపాల్లో నిలబడి పుణ్యం పొందినాడు. నీలకంఠేశ్వరుని కృపతో ఇతనికి స్వర్గ పదవి ఉంది అని చెప్పి అతన్ని శివలోకానికి తీసుకెళ్లారు. భార్య తన భర్త స్వర్గప్రాప్తి గురించి జ్ఞానంతో తెలుసుకొని ఆశ్చర్యపోయింది. శివుడు తన భక్తులే కాదు, వారి సమీపంలో నిలబడిన వారికి కృప చేయగలడని దానితో నిరూపితమైంది. ఓం నమ శివాయ. మహాప్రాణదీపం శివం శివం మహుకార